అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం చర్చించుకునే అంశం ఏంటంటే ఒక లీడర్ క్వాలిటీస్ ఏంటివి అంటే కొన్ని పాయింట్ల విధంగా నేను చెప్తాను. ఫస్ట్ ఏంటంటే ఒక లీడర్ అంటోడు నేను ఒక ఒక నేను అరే ఒక ఒక లీడర్గా ఉండాలనుకుంటున్నా ఒక అని అనుకునేటోళ్ళు వాళ్ళ క్వాలిటీస్ ఎట్లుండాలంటే ఒక నిస్వార్థంగా ఉండాలండి. స్వార్థం అస్సలు పనిచేయదు, స్వార్థం అస్సలు ఉండొద్దు, నిస్వార్థంగా ఉండాలి లీడర్ అంటాడు. ఒక ఒక నాయకు నిలబట్టేటోళ్ళు లేకుంటే నేను ఒక లీడర్ లాగా పనిచేస్తారా బాబు, నేను జనాలకు మంచి చేయాలనుకుంటున్నాను అనేటోళ్ళు, నేను అందరికీ సేవ చేస్తాను, మంచిగా మంచిగా అందరినీ మంచిగా చూసుకుంటారు, ప్రజలకు ఏ సమస్య ఏ ఇబ్బందులు రాకుండా చూసుకుంటారు అనేటోళ్ళు. అట్లా అనుకునేటోళ్ళు ఎట్లుండాలంటే నిస్వార్థంగా ఉండాలండి. స్వార్థంగా ఎప్పుడు ఉండొద్దు, స్వార్థంగా ఉండొద్దు. ఇది నాది, ఇది నేను చేస్తున్నా, ఇది నాది, నా పేరు ఉండాలి, నాకు నా ఉండాలి. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ఒక వస్తువు ఉందండి, ఒక వస్తువు ఉంటే ఈ వస్తువు నాది, ఇది నాది, నాది అనే స్వార్థం ఉండదు. నాది అనే స్వార్థం తీసేసి అంత మనదే అయిపోతుంది, అంతే కదండి. అంత మనదే అనుకోదు కానీ నాది అనే ఇప్పుడు స్వార్థం ఉండదు. నిస్వార్థ సేవ చేయాలి, నిస్వార్థంగా ఉండాలి. ఒక అంటే ఏం ఆశించకుండా చేయాలి. ఇది ఏ స్థితి వస్తుందా, అది ఏ స్థితి వస్తుందా అని అది వస్తుంది, ఇది వస్తుంది అని ఒక స్వార్థం ఉండొద్దండి, నిస్వార్థంగా ఉండాలి. ఇంకోటి ఏంది, ధర్మంగా న్యాయంగా ఉండాలి. అది ఎట్లా అంటే ఇప్పుడు ఎట్లా అంటే నేను చెప్తున్నా ఏంటంటే ఇప్పుడు కొన్ని ఉన్నాయండి. ఇప్పుడు మనం ఎట్లా అంటే ఇప్పుడు ఏం చేస్తారంటే పెద్ద పెద్ద వాళ్ళు ఇట్లా వచ్చి కొంత లీడర్స్కి ఏం చేస్తారంటే నువ్వు ఇట్లా చేస్తే నీకు ఇట్లా ఆఫర్ ఇస్తా, నువ్వు ఈ పని చేయి, నీకు ఇట్లా వేసి ఆఫర్ ఇచ్చేస్తా, నువ్వు ఇట్లా వేస్తే నీకు ఇంత, ఈ ఎమ్మెల్యేకి ఇంత, ఈ ఎమ్మెల్యేలకు ఇట్లా ఇట్లా ఉంటారు కదా, ఎంపీలు ఎవరు సీఎం ఇట్లా వీళ్ళందరూ ఉంటారు కదా లీడర్స్ అంటే. ఇప్పుడు ఎట్లా ప్రతి ఒక్కరు ఉంటారు కదా అండి లీడర్ అంటే. ఇప్పుడు ఏ నుంచి స్టార్ట్ అవుతుంది, సర్పంచ్ నుంచి, జెడ్పీటీసీ నుంచి, మళ్ళీ ఇంకోటి ఏంటి ఇంకా ఇప్పుడు ఎంపీస్, ఎమ్మెల్యేస్, సీఎం, ఇవన్నీ రకరకాల విధాలుగా ఉంటాయి మనకు. ఇంకా ఉన్నాయి కొన్ని, అవన్నీ ఉంటాయి కదా. ఒక మున్సిపల్ అని, మళ్ళీ ఇంకోటి కార్పొరేషన్ అని అన్నీ ఉంటాయి కదా. నువ్వు నాకు ఇది చేయాలి, ఇది చేస్తే నీకు ఇట్లా ఇంత అమౌంట్ ఇస్తాను, ఇంత అమౌంట్ ఇస్తాను, లేకుంటే ఇది రాసిస్తా అని ఏంది సెటిల్మెంట్లు చేసుకుంటారు కొందరు. అంటే మనకు కనపడవు కానీ చేసి మొత్తం ఉంటాయి. అది ముమ్మాటికి తప్పండి నేను చెప్తున్నా. అరే వాడు ఒక లీడర్ ఉందంటే, ఒక లీడర్ ఉందంటే ఆయన ఏమనుకొని రావాలి, నేను అనుకోవాలి అప్పుడే ఫస్ట్. నేను ఈ లీడర్షిప్ దీనికి ఎంట్రీ అవుతున్నా కాబట్టి నేను ధర్మంగా న్యాయంగా ఉంటాను. నాకు అసలు ప్రజల సొమ్ము మనకు వద్దు, ప్రజల సొమ్ము ప్రజలకే పెడదాం, ఎవరి సొమ్ము నేను ఎప్పుడు ఎవరికి కడుపు కొట్టను అని అట్లా అనుకొని రావాలి. అట్లా అనుకుని వచ్చిన తర్వాత మళ్ళీ అట్లా అనుకున్నాక తర్వాత మళ్ళీ వచ్చినాక ఇప్పుడు వాళ్ళు ఏదో ఇస్తే, మనకు ఆఫర్ ఇస్తే మనం దానికి లొంగిపోయి ఆ డబ్బులు తీసుకొని వాళ్ళకి ఆఫర్ చేసినాం అనుకో, అప్పుడు ఎంత దిగజారిపోయినట్టు మనం అండి. చెప్పండి, ఎంత చాలా దిగజారిపోయినట్టు అసలు మనం ఆ టైంలో. అసలు చాలా పెద్ద తప్పు చేసినాం అసలు. అట్లా ఇప్పుడు ఉన్న వాళ్ళలో చాలా మంది నేను అట్లనే ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన ఆఫర్లకు, వాళ్ళు ఇచ్చిన నేను ఇది చేస్తాను నాకు అది అని ఇట్లా సెటిల్ చేసుకుంటున్నారు. చాలా ఉంటారు కదండి. మనం చూస్తూనే ఉంటాం, బయట ప్రపంచంలో చూస్తూనే ఉంటాం ఇట్లా అట్లని. అది ఉండదు. ఒకటో నిస్వార్థంగా, ఇంకోటి ఇప్పుడు నువ్వు డబ్బు కాశపడి లొంగిపోదు ఎప్పుడు. అంతే కదా, ఎవరు వచ్చినా సరే ధర్మంగా న్యాయంగా ఉండాలి అంతే. వాడు కోట్లు ఆఫర్ అయ్యండి, 4 లక్షలు ఆఫర్ అయ్యండి, ఎంత కోట్లు దాటి ఇంకా ఆఫర్ ఇవ్వండి. కానీ ఒకటే మనది, ప్రజలు బాగా కోసం చూడాలి, ప్రజల మంచి కోసం చూడాలి, ఎప్పుడు వాళ్ళు సంతోషంగా ఆనందంగా ఉండేటట్టు చూడాలి. కానీ ఏదో ఇంకా వీళ్ళు ఇచ్చిన ఒక ఆఫర్ ఇచ్చింది కదా అని మనం దానికి ఇంకా దానికి ఇంకా లొంగిపోతే దిగజారిపోతే వేస్ట్ ఆయన అయిపోయింది, అసలు పనికిరాడు అనేది అర్థం లీడర్కి. ఆయన అంతే కదండి, లీడర్కి పనికిరాని అర్థం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏంది, నిస్వార్థంగా ఉండాలి, ఇంకోటి ధర్మంగా న్యాయంగా ఉండాలి, ఇంకోటి ఏంటంటే ఈక్వాలిటీ అండి. ప్రతి ఒక్కరిని సమానంగా చూడాలి. ఒక లీడర్ అంటూ ఎట్లుండాలంటే ప్రతి ఒక్కరిని సమానంగా చూడాలి. ఎవరైనా ఉండనండి ఆ ప్లేస్లో, ఎవరైనా ఉండని, తప్పు చేసినట్టే తప్పే అని చెప్పాలి. ఒకవేళ తప్పు చేయలేదంటే తప్పు చేయలే అని చెప్పాలి, అంతే కదా. ఇప్పుడు ఎట్లా ఈక్వాలిటీ అంటే ఎట్లా అంటే ఇప్పుడు డబ్బును ఎట్లా చేస్తారు, వాడు తప్పు చేసినా సరే ఏంది ఇంత ఇష్టమయ్యా వదిలేసేయండి ఉంటారు కదా అట్లా. డబ్బున వాళ్ళు ఏం చేస్తారు, ఇట్లా ఇప్పుడు ఒక తప్పు చేసిన అండి, అరే తప్పు ఏముంది చేస్తాం పాటు, ఇంకా డబ్బులు ఇస్తాం, ఇంకా క్లోజ్ చేసేయండి ఇంకా అంటారు. ఇంకా ఏం చేస్తారు అప్పుడు, తప్పు చేయనోడిని వాడిని పట్టుకుంటారు. ఇక
వాడిని పట్టుకొని ఏం చేస్తారు, వాడిని ఇంకా వాడికి చూపిస్తారు చుక్కలు ఇంకా. అంటే వాడు ఏం తప్పు చేయలే, తప్పు చేసింది వేరేవాడు, కానీ వాడు డబ్బునే కాబట్టి వాడు ఆట ఆడిందాడ ఆట. ఇప్పుడు తీసుకుంటాడు, అట్లు తీసుకుంటాడు, అదే అదే ప్రవర్తన ఉండేటోడు, ఇంకోటి ఇచ్చేటోడు అదే ప్రవర్తన ఉంటాడు. ఇక ఏం చేస్తారు అప్పుడు ఇద్దరు సెట్ అయినాక ఏం చేస్తారు, వీళ్ళని ఆడుకుంటారు. ఇక ఎవరు తప్పు చేయని వాడిని పట్టుకుంటారు. ఇక వాడిని పట్టుకొని వానితో డబ్బు లేదేం లేదు, వానితో చూస్తే బ్యాగ్ ఏముండదు, ఇక డబ్బు లేదేం లేదు. అరే నీవు ఇంకా ఆడేటోళ్ళు కూడా ఎవరు ఉండరు బయట, అంతే కదా. ఇప్పుడు ఇంకా ఈయన ఇప్పుడు ఆడ ఇప్పుడు ఇద్దరు లంగలు అయినప్పుడు ఇంకా ఇంకా ఈయన్నే పట్టుకుంటారు. ఇద్దరు కలిసి ఏం చేస్తారు, ఇంకా వాని మీద రియాక్షన్ చూపిస్తారు. ఇంకా అవునా కదా, కరెక్టే కదండి. నేను అట్లా ఉండొద్దు. అంటే నేను ఏం చెప్తున్నానంటే, వానితో ₹1,00,000 ఉంది, ₹1,00,00,000 ఉంది, వీనితో ₹1 లేకపోయి, కానీ వాడు తప్పు చేసిండు, వీడు తప్పు చేయలే. ఇప్పుడు దీంట్లో ఎవరికి శిక్ష చేయాలి, ఈయనకే శిక్ష చేయాలి. డబ్బు ఉంటే ఏందండి, డబ్బు ఉంటే తప్పు చేసే తప్పు కాదు, అది తప్పు చేసే తప్పే అని చెప్పాలి. ఎవరైనా ఉండండి, డబ్బు ఉన్నా ఏది ఉన్నా వాళ్ళు ఎంత వాళ్ళ ఒక ప్లేస్లో ఉన్న వాళ్ళ ఒక స్థాయిలో ఉన్నా సరే, ఎవరైనా సరే అండి, అందరూ మానవులే, అందరిలో అదే ఆత్మ ఉంది, అదే ఒకే జీవుడే ఉన్నాడు, అందరు మనుషులే. తప్పు చేసినంటే తప్పే అని చెప్పాలి. వాడన్నా సరే వీడన్నా సరే, ఒకవేళ వీడన్నా సరే, డబ్బులు లేనన్నా సరే, వాళ్ళు ఎవరన్నా అండి, ఒక పేదవాడు కానీ ఒక ధనవంతుడు కానీ ఎవ్వరు తప్పు చేస్తే తప్పు అనేయాలి. పేదవాడు తప్పు చేస్తే పేదవాడు తప్పు అని చెప్పేసేయాలి, ధనవంతుడు తప్పు అని చెప్పేసేయాలి. అంటే అందరు ఈక్వలే, కానీ చూసే కళ్ళు అట్లున్నాయి. ఇప్పుడు జనాల చూసే కళ్ళు అట్లున్నాయి. వాళ్ళు ఎవరైతే మెయింటైన్ చేస్తారో వాళ్ళు అట్లా వస్తుంది. అందుకని తప్పు చెప్తున్నా కదండి, ఈక్వాలిటీ ఉండాలి. ఎవరు ఏం చేసినా సరే అందరికీ ఈక్వాలిటీగా ఒక మనం రిజల్ట్స్ అని ఇవ్వాలి. ఒక ఇప్పుడు ఇస్తారు కదా జడ్జిమెంట్, ఇట్లా ఇస్తారు కదా, ఈక్వాలిటీకి ఇవ్వాలి. అంతే కదండి. ధర్మం ఎవరి సైడ్ ఉందో, న్యాయం ఎవరి సైడ్, సత్యం ఎవరి సైడ్ ఉందో వాళ్ళకి ఈక్వల్గా మనం జడ్జిమెంట్ ఇవ్వాలి, ఈక్వల్గా మనం వాళ్ళని చూడాలి. ఈక్వాలిటీ. ఇంకోటి ఏంటంటే ఇది ఫ్రీడమ్ అండి, లిబర్టీ, ఫ్రీడమ్ ఉండాలండి. ప్రతి ఒక్కరికి ఏంటంటే వాళ్ళ స్వేచ్ఛను వాళ్ళకి ఇవ్వాలండి. వాళ్ళ స్వేచ్ఛను వాళ్ళకి ఇవ్వాలంటే ఇంకా ఏంది, కొందరు ఎట్లా మాట్లాడతారంటే, ఇంకా మన స్వేచ్ఛన నేను ఏం చేసినా నడుస్తుంది, ఎట్లా ఉన్నా నడుస్తుంది, అది 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 తప్పు. మళ్ళీ 6,000 తప్పు. ఫ్రీడమ్ అంటే ఏంటంటే ఎవరి హక్కులు వాళ్ళకే అండి. ఇప్పుడు ఉమెన్స్ అన్న కానీ మెన్స్ అన్న కానీ ఇప్పుడు అందరు ఈక్వల్గా ఉన్నారు, అందరు ఈక్వల్గా ఉండే వాళ్ళ ఫ్రీడమ్ వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళ స్వేచ్ఛ ఇవ్వాలి. ఇప్పుడు అందరికీ సమాన హక్కులు ఫస్ట్ కలిగించాలి. వీళ్ళకి ఇస్తున్నామంటే పక్క వాళ్ళకు కూడా ఇవ్వాలి. ప్రతి ఒక్కరికి సమానంగా చూసి వాళ్ళకు ఫ్రీడమ్ ఇవ్వాలి. అంటే ఎవరి స్వేచ్ఛ వాళ్ళకి ఇచ్చేసేయాలి. ఇంకోటి ఏంటంటే లీడర్ అనేటువంటి ఎప్పుడు ఒకటే థింకింగ్ ఉండాలండి. ఏంటంటే అరే నేను జనాలకు మంచి చేయాలి, జనాలకి మంచి మంచి పనులు చేయాలి, మంచి డెవలప్ చేయాలి. ఒక రాష్ట్రం ఉందంటే, ఒక స్టేట్ ఉందంటే, ఒక కంట్రీ ఉందంటే ఏం చేయాలంటే, అరే నేను జనాలకు మంచి చేయాలి. ఇప్పుడు వీళ్ళందరూ నా ప్రజలు, వీళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను, ఈ స్థాయిలో, ఇంత మంచి స్థాయిలో ఉన్నాను. వీళ్ళు లేకపోతే నేను ఉంటాను ఈ స్థాయిలో లేదు. ఇప్పుడు ఇంకా వాళ్ళు ఉండబట్టే మనం ఈ స్థాయిలో ఉన్నామని. ఇప్పుడు ఏం చేయాలి, నేను అందరికి మంచి చేయాలి, నేను అందరికి ధర్మంగా న్యాయంగా పనిచేయాలి. ఎవరికి ఏ సమస్య ఉన్నా సరే అందరు నా వాళ్ళే అనుకొని నేను అట్లా మూవ్ ఆన్ కావాలి. ఇంకోటి ప్రతి ఒక్క సమస్య నా సమస్యలకి నేను అనుకొని అందరి సమస్యలు తీర్చాలి. నేను ఎవరికి ఎప్పుడు ఏ తప్పు పని చేయొద్దు. నేను ప్రతి ఒక్కరికి ధర్మంగా న్యాయం ఉండి అందరు నా వాళ్ళు అనుకుని ఆ సమస్యలను పరిష్కరించాలండి. సమస్యలు ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు ఓట్ కన్నా ముందే, అంటే ఓట్ల కన్నా ముందే తిరిగి ఇంకో ఇట్లా చెప్పండి మీ సమస్యలు చెప్పండి, అంటే ఎలక్షన్స్ కన్నా ముందు, ఓట్ కన్నా ముందు అంటే ఎలక్షన్స్ కన్నా ముందు, అప్పుడే తిరిగి చెప్పండి మీ సమస్యలు ఏంది, మేము తీరుస్తాం, అది చేస్తాం అనేటట్టు. అది కాకుండా ఇప్పుడు అట్లా కాకుండా ఎలక్షన్స్ కన్నా ముందు, మళ్ళీ ఎలక్షన్ తర్వాత ఒక గెలిచినాక కూడా ఎప్పుడు ఏం చేయాలి, ఎప్పుడైనా సరే అండి, అది ఏ టైంలో అయినా సరే, నేను మీకున్నాను, నేను మీకు మంచి చేస్తాను. మనం పదవిలో లేనప్పుడే కదండి, పదవిలో లేనప్పుడే మనం అట్లా కాదు, పదవిలో ఉన్నప్పుడు కూడా మనం జనాలకు మంచి చేయాలి. అవును, అంతే కదండి. ఇప్పుడు లేనప్పుడే మళ్ళీ వాళ్ళతో పోయి వాళ్ళ సమస్య ఏంది, నీ సమస్య ఏంది, ఆ సమస్య ఏంది అని అడిగి వచ్చినాక వాళ్ళని ఎట్లా అంటే, ఇంకా ఇప్పుడు వచ్చినాక ఇంకేంది పట్టించుకోకపోతారు. రాకముందు వాళ్ళ ఇంటి గడపక దానికి వచ్చి అమ్మ మాకే మేము మంచి పనులు చేస్తాం, మంచిగా చూసుకుంటాం, మిమ్మల్ని మీకు ఏ ప్రాబ్లం వచ్చి మేము తీరుస్తామని అంటారు. కానీ ఒకవేళ పదవిలోకి వచ్చినాక కొందరు ఏం చేశారు, ఇంకా పట్టించుకోరు. ఇంకా వచ్చిరు, ఇంకా అయిపోయింది, ఇంకేంది పండు వస్తే అన్నీ వస్తున్నాయి, ఇంకా పట్టించుకోరు. అట్లా నేను ఏం చెప్తున్నా అంటే, ఎప్పుడైనా సరే అండి
నువ్వు 10లో ఉండు లేకపోని వాళ్ళతో పోయి వాళ్ళ సమస్యలు మనం తీర్చాలి. వాళ్ళ మంచి అంటే లీడర్ క్వాలిటీస్ నేను చెప్తున్నాను. వాళ్ళ నీ- అంతే కదండి, కరెక్టే కదా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏంది అంటే ప్రజల సమస్యలను తీర్చాలి. ఎప్పుడు ఏమని ఆలోచించుకోవాలి, నేను ప్రజల సమస్యలు తీర్చాలి, నేను వాళ్ళకి ఏ లోటు రాకుండా నేను చూసుకోవాలి, అంతా నా ప్రజలే. వాళ్ళకు ఒక స్టేట్ కంట్రీ ఏదన్నా కానీ మంచి 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 పనులు చేసుకుంటా, మంచి మంచి ఎవ్వరికి ఏ సమస్యలు రాకుండా, చిన్న సమస్య వచ్చినా దానికి రియాక్ట్ అయ్యి, ఇప్పుడు ప్రతి ఒక్క సమస్యకు మనం రియాక్ట్ అవ్వాలండి. ఎందుకంటే మంచిగా ఉండాలి. ఇప్పుడు ఒకవేళ ఎవరికైనా సమస్య వచ్చినప్పుడు మనం రియాక్ట్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు లీడర్ ఉన్నది ఎందుకు దానికి కదా, జనాలకు ఏమైనా సమస్యలు తీర్చడానికి కానీ లీడర్షిప్ ఉండదు, అంతే కదండి. ఒక స్టేట్ అయినా సరే, ఒక కంట్రీ అయినా సరే, ఇట్లా డెవలప్గా మంచి మంచి పనులు చేసుకుని మంచి మంచి డెవలప్ చేయాలి. ఎవరికి ఏ కష్టం రాకుండా ప్రతి ఒక్కరికి అందరినీ ఉద్దేశించుకొని ఆలోచించాలి. వీళ్ళని కాదు, ప్రతి ఒక్కరిని మనసులో పెట్టుకొని వాళ్ళు ఆలోచించాలి. అంతే కదండి. ఇప్పుడు వాళ్ళ సైడ్ వీళ్ళ సైడ్ కాకుండా అందరు మన ప్రజలు అనుకో ఆలోచించుకోవాలి. అందుకని అందరూ ఎట్లుండాలంటే మంచి ధర్మంగా న్యాయంగా ఉండాలండి. నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడు ఏ అన్యాయాలు అక్రమాలు ఏవి చేయొద్దు, అసలు అవి చేస్తే ఆపాలి. ఇంకా అవి చేసుకుంటూ పోవద్దు, ఆ మార్గంలో పోవద్దు. ఒక మంచి మార్గంలో మంచిగా ఉండాలి. ఇవి లీడర్షిప్ పార్టీస్ మంచిగా ధర్మంగా న్యాయంగా ఉండాలి. లీడర్ ఎప్పుడైనా సరే, ఏ సిచ్యువేషన్ అయినా ఏ సిచ్యువేషన్ రండి, ఎప్పుడైనా రండి, నేను జనాలకు మంచి చేయాలి, నిస్వార్థ సేవ చేయాలి, దోచుకునే గుణం ఉండొద్దు. ఇంకా వచ్చినాం కదా దోచుకున్నామంటే అది తప్పది. ఇంకా నీకు ఆ కుక్కకి ఏం తేడా ఉంది ఇంకా, అంతే కదా. అందుకని నిస్వార్థంగా ఉండాలి. ఇప్పుడు స్వార్థం ఎప్పుడు ఉండొద్దు, నాదని ఉండొద్దు, అంతా మనదని ఉండాలి. ప్రజలందరూ మన వాళ్ళే, మనందరికి మంచి చేయాలి, ధర్మంగా న్యాయం చేయాలని అందరూ అనుకొని, వాళ్ళ మనసులో అనుకొని వాళ్ళు ముందరకు వెళ్ళాలి. ధన్యవాదములు.